డిస్కషన్ చాలా అవుతున్నట్టే natural ఉంటుంది. గానే ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో అలానే ఉంటది. చాలా సినిమాటిక్ గా ఉండదు, చాలా నేచురల్ గా ఉంటది. యాక్టర్స్ కూడా అలాగే పర్ఫామ్ యాక్టర్స్ కూడా చేస్తారు. పర్ఫార్మెన్స్ చేస్తారు. మరి ఎలా చూస్ చేసుకుంటాడో నాకు తెలియదు కానీ, అంటే ఈ సినిమాతో విశ్వక్ సేన్ చాలా మందికి ఇష్టం ఈ సినిమాలో. ఎందుకంటే చాలా బాగా కనబడతాడు, అవును. గడ్డాలు వేసుకొని చాలా గడ్డాలు వేసుకొని, బాగుంటాడు. అవును. పైగా ఏంటంటే ఆడి క్యారెక్టర్ ఏమో సైకో ఇంకోటి క్యారెక్టర్. రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి అంత అప్రిషియేషన్ రాలేదు. అవును ఉండే కొద్దీ కల్ట్ క్లాసిక్ అయింది. ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో అది క్లాసిక్ అంటున్నారు. అవునవును కానీ రిలీజ్ అయిన టైంలో నేను సినిమా థియేటర్ లో చూసాను, అవును. అంత రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు, రావాల్సినంత ఇది రాలేదు. అండర్ రేట్ అయిపోయింది. అండర్ రేటెడ్ మూవీ అని దీనిలోకి వెళ్ళిపోయింది. మన తెలుగు వాళ్ళు ఏంటంటే వన్స్ ఒకసారి ఇప్పుడు కలేజా అని కూడా అంతే, కలేజా అని ఆరెంజ్ ని మనం ఎట్లా గొప్ప సినిమాలు అంటున్నామో, సేమ్ నేను ఒక్కడే ఆ సినిమా ఎలా గొప్ప సినిమా అంటున్నా, దీన్ని కూడా అలా అంటున్నారు. అలాంటిదే. ఇంకా చెప్పాలంటే మేబీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే భలే ఉంటది, చాలా బాగుంటది. రిలీజ్ అయితే చూడు ఒకసారి థియేటర్ లో అసలు రచ్చ ప్రతి డైలాగ్ ని థియేటర్ లో ప్లే కాకముందే యువతలు చెప్పేస్తున్నారు. అంత ఎంజాయ్ చేస్తారు బాగా. అసలు ఎక్కేసింది సినిమా. ఇప్పటికి కూడా అంటే ఆ సినిమా వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు అయి ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంటే ఏ జనరేషన్ అయినా సరే ఆ సినిమా ఆ జనరేషన్ సెట్ అయ్యేలాగానే ఉంటది అనమాట.